హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను చేసిన వీడియోకి బాగానే ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. కామెంట్స్‌లోనే కాదు కాస్త కాల్స్‌లో కూడా బాగానే ఇచ్చారు. ఓకే. ఒకసారి ఇందులోకి దిగిన తర్వాత ఇవన్నీ క్వైట్ న్యాచురల్. మనం ముందుకు పోవడమే. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనస్సాక్షి. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది. సో, ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే, ఈ మనస్సాక్షి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. 'పూరి' గారు ఒక సినిమాలో ఒక సీన్ ఉంటది. 'పూరి' గారి సినిమాలో ఒక సీన్ ఉంటది. అసలు న్యూస్ ఏంటి? వీడు చెప్పే న్యూస్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఒక దొంగతనం జరిగిందనుకోండి. వాడు ఈ మనసాక్షి గాడికి ఫ్రెండ్ అనుకోండి. అతను దొంగతనం చేయడానికి రాలేదు. అటువైపుగా వెళ్తూ ఉంటే పొరపాటున అతని చెయ్యి తన పర్సుకు తాకి అది బయటపడితే అది ఎవరిదో తెలుసుకుందామని తీసుకెళ్ళాడని రాస్తాడు. సో ఎందుకు ఇలా అంటున్నానంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈయన ఏదో వాగ్వాదం జరిగి అంటే వాగ్వాదం అంటే అక్కడ ఏదైనా గొడవ జరిగి ఇన్సిడెంట్ మనకు తెలీదు. సో, అక్కడ ఎవరి మీద కోపం మీద ఓటింగ్ రూమ్‌లోకి వెళ్ళి, అక్కడ ఈవీఎం మెషిన్‌ని బద్దలు కొట్టాడు. సో, ఇది అందరూ చూసారు. అతని మీద కేస్ పెట్టారు. అయింది. ఇంతవరకు ఓకే. ఎన్నికలన్నాక ఇలాంటి గొడవలు సహజం. పోలీసులు వారి పని వారు చేసేసారు. కానీ ఈ న్యూస్‌ని మన ఈ మనసాక్షి అనే ఒక ఉత్తమ పర్సన్ ఏం చెప్పాడు? ఈవీఎంలో పాము దూరింది. అందుకే ప్రజల ప్రాణాలు కాపాడడానికి అలా చేశాడంట. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అసల ఆ న్యూస్ విన్నాక. అందుకే అంటున్నాను అందరిది ఒక దారి, వీడిది ఒక దారి. ఆ! ఓకే. ఈ మనసాక్షిని మళ్ళీ ఇంకేమని చెప్తుంది చెప్పండి? నాకైతే మాటలు లేవు. మీరేమైనా చెప్తే దానికి ఏమైనా చెప్పండి. మళ్ళీ దీనికి సంబంధించి ఒక పెద్దాయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దేని గురించి అంటే కొత్త ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కాదు. మన ఈవీఎం హీరో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉత్తమ బాక్స్ బద్దలు కొట్టే వ్యక్తిగా సర్టిఫికేట్ ఇవ్వడానికి. అసలు ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇన్‌ఫాక్ట్ మనస్సాక్షికి కూడా తెలుసు. కానీ ఆ రోజు ఈ మనస్సాక్షి లేనోడు ఏం చెప్పాడు? ఈవీఎం బాక్స్‌లో పాము దూరితే సామాజిక దృక్పథంతో ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రాణానికి తెగించి మరీ ఈవీఎంను బద్దలు కొట్టిన వీరుడు వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని రాశాడు. అసలు ఏమన్నా సిగ్గుందా? దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. ఇలా రాస్తే ఏమంటారు చెప్పండి? అందుకే మనస్సాక్షికి మనస్సాక్షి ఉందా? అదే నా ప్రశ్న. ఓకే. ఓకే. ఆ రోజు ఏదో ఓడిపోతామనే కోపంలో కొట్టాడు. అయిపోయింది. అంతా తెలిసిపోయింది. అందరికీ తెలిసిన తర్వాత కూడా ఈ కవరింగ్‌లు అవసరమా? ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు గారు నేనెందుకులే చెప్పడం. ఆయన మాటలోనే వినండి. ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీల్లో కూడా వచ్చింది. అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. మరి ఆయనకి ఎందుకు అలా వచ్చిందో, అంత అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల. నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు. చూసారుగా, పిన్నెల్లి గారు చేసింది తప్పు అని మాత్రం చెప్పడం లేదు. లోకేష్‌కి ఆ వీడియో ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. సార్, తప్పు చేసింది మనోడైనా సరే శిక్ష విధించాలి. ఒప్పు చేస్తే పగోడైనా సరే మెచ్చుకోవాలి. ఇది మీరు 2019 నుండి చేసుంటే ఈరోజు మీకు పరిస్థితి వచ్చేది కాదు. మళ్ళీ నిన్నే చెప్పాను కదా! నేను ఆ వీడియో చేశాను. ఆ తర్వాత రోజు ఈ ఆర్టికల్ వచ్చింది మనస్సాక్షిలో. ఏం రాశాడు? వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమానించిందే జరుగుతుందంట. శాసనసభలో ప్రజల గొంతుకును వినిపించనివ్వకుండా, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర శాసనసభ స అతని పేరు నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అనుకుంటున్నాను. ఆహ్, పొద్దున ఒకసారి చదివాను పయ్యావుల కేశవ్. సో, ఆయన మాట్లాడని రాశాడు. సో, అలాగే ఇంకేం రాశాడంటే ఆహ్, 10% సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్న నిబంధన దేశంలోనే కాదు ఏ చట్టంలోనే లేదని రాశాడు. నేను దాని గురించి సెర్చ్ చేశాను. పూర్తి నాలెడ్జ్ అయితే రాలా. బట్ ఇదైతే ఉంది. లేదు. 10% ఖచ్చితంగా సీట్లు ఉండాలనే రూల్ లేదు. ఆ తర్వాత ఇయర్ లోక్‌సభ ఎన్నికలు అనుకుంటాను. లోక్‌సభ ఎన్నికల్లో 1984 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 సీట్లను గెలుచుకోగా సభలో 10% ఓట్లు వచ్చాయి. 10% సీట్లు కూడా రాలేదు. 543 స్థానాలకి 30 ఎంపీ సీట్లు వచ్చాయి. సో, అప్పుడు టీడీపీకి పర్వతనేని ఉపేంద్ర అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. మరి అప్పుడు గుర్తించగలేనిది ఇప్పుడు జగన్ ఎందుకు గుర్తించరు అని మనోడు రాశాడనమాట. సో, సరే అన్నయ్య. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండాలంటే 10% సీట్లు అవసరం లేదు. చట్టంలో కూడా చెప్పలేదు. ఆర్టికల్స్, యాక్ట్స్ ఇవన్నీ సామాన్యులకు అర్థం కావు. సింపుల్‌గా చెప్పనా?
ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి అధికార పక్షం అన్నట్టే సెకండ్ ప్లేస్లో ఉన్నది ప్రధాన ప్రతిపక్షమే కదా, ఇది కదా. సో ఫస్ట్ పొజిషన్ ఓట్లు ఎక్కువ వచ్చినోడికి ఆడు అధికార పక్షం, సెకండ్ ప్రధాన ప్రతిపక్షం, థర్డ్ ఫోర్త్ వీళ్ళందరూ ప్రతిపక్ష నేతలు. మరి మీ స్థానం ఎంత, వైసీపీ స్థానం ఎంత అందులో? ఈ దీనికి కామెంట్ చేయండి, సరేనా? మరి మీ వైసీపీ పార్టీ స్థానం ఎంత? 3వ స్థానం కదా. మరి మీకు ఎలా ఇస్తారు? జగన్ గారు మీరు అన్న మాటలు మీకు గుర్తున్నాయి లేవు, కానీ మాకైతే బాగా గుర్తున్నాయి. అవి ఇప్పుడు ట్రెండింగ్ కూడా అవుతున్నాయి. ఒకసారి అది కూడా ప్లే చేస్తాను, చూడండి. ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపున ఉన్నాడు, మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. నేను కనుక డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి. సంతోషపడండి. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని నేను అన్నా. అధ్యక్ష, చూసారా, అది ఆ రోజు మీరు ఎంత పౌరుషంగా మాట్లాడిన మాటలు. మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. సో ప్రశ్నించాలి అంటే ప్రతిపక్షంలోనే ఉండక్కర్లేదు, ప్రశ్నించే గుణం ఉండాలి. మీకుందా? ఉంటే ధైర్యంగా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మీ డ్యూటీ మీరు చేయండి. డ్యూటీ అంటే తెలుసా? ఉద్యోగం కాదు, కర్తవ్యం. మీ కర్తవ్యం అంటే మీ పని మీరు చేయండి. మీ పని మీరు చేయడానికి ప్రధాన ప్రతిపక్షమా అధికార పక్షమా అనేది లేదు. ఆ రోజు అలా చేయబట్టే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ స్థానానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయట్లా, బట్ పొజిషన్ కాదు ఇంపార్టెంట్, మీరు ప్రశ్నించాలి ఫస్ట్. అలాగైతేనే ఉంటామంటే చిన్నపిల్లల మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్.